హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా సూపర్ హ్యాపీగా హెల్తీగా ఇంట్లోనే సేఫ్ గా ఉండాలి అని అనుకుంటున్నానండి. ఇవాళ ఏంటంటే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే మన ఆడవాళ్ళందరికీ కూడాను చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేంటంటే మనకి వరలక్ష్మి వ్రతం అనేది దగ్గర పడుతుంది కదా, అదే శ్రావణ మాసం అనేది దగ్గర పడుతుంది కదండి. శ్రావణ మాసం వచ్చింది అంటే చీరలు కొనాలి, వ్రతానికి సంబంధించిన పూజకు సంబంధించిన సామాగ్రి అంతా తీసుకోవాలి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ కూడా హడావిడిగా ఉంటుంది కదా. అలాంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజ నాడు ఈ వరలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకోవచ్చు అనేది వాటి వీడియోలో నేను మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చాలా ఈజీగా, చాలా క్విక్ గా మనకి ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు చాలా తొందరగా చేసుకోవాలన్నమాట. వంటలన్నీ చేయాలి, ఇంకా పూజకి సామాగ్రి అంతా రెడీ చేసుకోవాలి, నెక్స్ట్ అమ్మవారిని డెకరేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఆ టైంలో చాలా ఈజీగా జస్ట్ ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుందండి. 20 మినిట్స్ పాటు మనం ఈ అమ్మవారిని అలంకరించుకోవడానికి 20 మినిట్స్ అయితే మనం కేటాయించాము అంటే మనకి అమ్మవారి అనేది చాలా ఈజీగా మనకి అమ్మవారి రూపాన్ని తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనం ఏ విధంగా అలంకరించుకోవాలి, ఏ విధంగా మనకి అమ్మవారికి సారీ కట్టుకోవాలి అనేది మొత్తం కూడా నేను చాలా ఈజీగా, చాలా క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో మొత్తం కూడా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. మీరు కూడా చాలా పర్ఫెక్ట్ గా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? అస్సలు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి వీడియోస్ అన్ని కూడా చూడండి. బాగున్నాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరైతే మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా మనం అమ్మవారిని అలంకరించేసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అమ్మవారికి మనం చీరని తయారు చేసుకుందాం అన్నమాట. అది ఎలాగంటే ఏదైనా పట్టు చీర కానివ్వండి, ఈ విధంగా షైనింగ్ ఉండే క్లాత్ శారీ ఏదైనా కానీ చాలా బాగుంటుందన్నమాట. ఈ విధమైన చీర తీసుకొని చూసారా, ఈ చివర మొత్తం కూడాను 2 ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం చీర మొత్తం కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా అయితే మీకు చాలా ఈజీ అవుతుందన్నమాట, తొందరగా చేసేయచ్చు. ఈ విధంగా చీర మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివర ఆ చివర 2 వైపులా కూడాను 1 మీటర్న్నర లెక్క మనం వదిలేయాలన్నమాట. క్లాత్ వదిలేసి మనం మిడిల్లోంచి ఈ విధంగా కుర్చీలు అనేవి పెట్టుకోవాలండి. మిడిల్లోంచి పెట్టుకున్నట్లయితే మనకి ఆ తర్వాత పళ్ళుకి యూజ్ అవుతుందన్నమాట. 2 వైపులా కూడా మీరు క్లాత్ అయితే వదిలేసేయాలి. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మధ్యలోంచి ఈ విధంగా కుర్చీలన్నీ కూడాను పెట్టుకోవాలన్నమాట.
విధంగా కుచ్చిళ్ళు పెట్టుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఈ విధంగా జరుపుకొని పిన్నీసులు మనము పెట్టుకొని అందులోంచి థ్రెడ్స్ అనేవి ఏదైనా థ్రెడ్ కొంచెం థిక్గా ఉండే థ్రెడ్ ఏమైనా పెట్టుకుంటే మనకి కుచ్చిళ్ళు అనేవి జారిపోకుండా స్టిఫ్గా అలానే ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే అమ్మవారి రూపాన్ని తీసుకురావడానికి ఒక కిందనైతే ఒక రౌండ్గా ఉండే ఒక బింది, పైన ఈ విధమైన బింది అయితే మీకు కరెక్ట్గా షేప్ అయితే వస్తుందండి, చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు పై బిందుకి ఈ విధంగా ఏదైనా స్టిక్ ఏదైనా తీసుకొని ఏదైనా మనము థ్రెడ్, నేనైతే మామూలుగా క్లాత్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా కట్టేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగానే కుచ్చిళ్ళు అన్నీ కూడా శారీ రెడీ చేసుకున్నాం కదా, ఈ కుచ్చిళ్ళు థ్రెడ్ కూడా మనము కుచ్చిళ్ళకి థ్రెడ్ అటాచ్ చేసాం కదండి, ఆ థ్రెడ్తో మనం బ్యాక్ వైపు తిప్పి కట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి కుచ్చిళ్ళు ఇప్పుడు నీట్గా సర్దేసుకుంటే అలా పర్ఫెక్ట్గా ఉండిపోతుంది అనమాట. మామూలుగా పెట్టారనుకోండి ఊడిపోవడం, జారిపోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇదైతే అస్సలు ఆ ప్రాబ్లమే ఉండదు. ఆ తర్వాత మనం ఇటువైపు 1.5 మీటర్, అటువైపు 1.5 మీటర్ క్లాత్ ఉంచమని చెప్పాను కదా, ఆ క్లాత్తో రెండు వైపులా కూడాను ఈ విధంగా కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఒకవైపు అయితే కుచ్చిళ్ళు పెట్టేస్తున్నాను చూడండి. ఈ విధంగా నీట్గా కుచ్చిళ్ళు అన్నీ కూడా పెట్టుకొని అమ్మవారికి ఆ కర్ర పైనుంచి ఈ విధంగా మనము ఆ పైటంచు అనేది ముందుకు తెచ్చుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా రెండో వైపు కూడా అదే విధంగా కుచ్చిళ్ళు పెట్టుకొని ముందు వైపు తెచ్చేసుకుందాం. ఇదైతే హ్యాండ్స్ కోసం అన్నట్టు ఈ విధంగా నేను దానికి కాంబినేషన్ పింక్ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ తీసేసుకొని పట్టుది దానికి ఈ విధంగా పేపర్లు పెట్టి మనం హ్యాండ్స్ టైప్లో ఈ విధంగా ఫిట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి మనం చూసారు కదా, ఈ విధంగా ఆ చివర అంచు, ఈ చివర పళ్ళు అంచు, ఆ చివర పళ్ళు అంచులు ఉంటాయి కదా, ఈ అంచులు మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసేసినట్టయితే లోపల క్లాత్ కూడా ఉంటుంది కాబట్టి హెవీగా మీకు పద్మాసనం అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మీకు పద్మాసనంలో ఉండే అమ్మవారు షేప్ అయితే కనిపిస్తుంది కదా. ఇదే విధంగా మనము అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. ఇప్పుడైతే ఆ హ్యాండ్స్ తయారు చేసుకున్నాం కదా, అవి కూడా ఈ విధంగా మనం అటువైపు నుంచి ఇటువైపు నుంచి బ్యాక్ సైడ్ నుంచి పెట్టేసుకోవాలి.
అమ్మవారిని చాలా ఈజీగా పద్మాసనంలో ఏ విధంగా అలంకరించుకున్నాము అనేది మీరు కూడా తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇదే విధంగా అలంకరించుకోండి. వీడియో మొత్తం కూడా అసలు స్కిప్ చేయకుండా చూసినట్లయితే అసలు స్టెప్ బై స్టెప్ మీరు కంటిన్యూస్ గా ఫాలో అయినట్లయితే మీకు కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. మీరు కూడా ఈ విధంగా అలంకరించుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో ఎవరితో అయినా గానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరైతే మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ గైస్.